హాయ్ అండి. కాసేపు ఆక్సిజన్ పెడితేనే డాక్టర్ని మనం దేవుడు అంటాం కదా, అలాంటిది లైఫ్ లాంగ్ మనకి ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తున్న చెట్లను మాత్రం పట్టించుకోకపోతే ప్యాలెస్లైనా పాడుపడిపోతాయి కదండి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మనసులోని బాధ భావోద్వేగం రూపంలో బయటకు వచ్చినప్పుడు ఇలాంటి మాటలే వస్తాయండి. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లోకి వచ్చి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టపడి తింటూ, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ అయితే చాలా ఇష్టపడి తింటారు అలాంటి యాపిల్ బెర్రీ. అసలు పర్సనల్గా ఈ రేగిపండు అంటే నాకే చాలా ఇష్టం. బట్ కడుపు మాత్రం చాలా బాగా నిండుతుందండి. ఆకికి కాయ అంటారు చూసారు, అలా కాస్తుంది. ఇది మా ఇంట్లో ఉన్నటువంటి యాపిల్ బెర్రీ చెట్టు నిండా విరగ్గాస్తే ఆ బరువుకి కొమ్మలు విరిగిపోయాయి. మొత్తం ఆ కొమ్మ ఉన్నటువంటి పిందె అంతా కూడా మాడిపోయి చనిపోతాయండి. అవన్నీ చూసి చాలా బాధ అనిపించింది. నీరు లేకపోయినా నిర్లక్ష్యానికి గురైనా కూడా తన వంతుగా తినడానికి కాయనందించింది నా చెట్టు. ఈ త్యాగం మానవాళికి ఆదర్శం. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, పట్టించుకునే తీరిక లేకపోతే పెంచకండి, మొక్కనైనా కుక్కనైనా. మీకు అర్థమైతే కామెంట్ చేయండి.